వైసీపీ టీడీపీ ఏం చేసిందన్న? నిరుద్యోగ వృత్తి అన్నారు. ఏది నిరుద్యోగ వృత్తి లేదు. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉన్నారు, స్కాలర్షిప్ అన్నారు. ఇది ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళకి 30,000 ఇస్తుంది 1 ఇయర్కి. ఎవరు ఇస్తున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి పెడితేనే వస్తాయి. ఇప్పుడు నారా చంద్రబాబు గారు వచ్చారు, ఏం చేశారు? ఆ 30,000ని పెంచారా? పెంచాలా? ముస్లిమ్స్ వారికి 4% రిజర్వేషన్ ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా పెంచారా? పెంచలేదా? కేసీఆర్ గారు 8% చేశారు రిజర్వేషన్. ఇప్పుడు చంద్రబాబు అంతవరకు ఎందుకన్నా? మంత్రులను చూస్తే ఎవరున్నారు? టీడీపీలో ముస్లిమ్స్ మైనార్టీలో ఎవరైనా మంత్రిగా ఉన్నారా? ఈ 4 నెలల్లో ఏందో పెట్టారు మంత్రిగా. ఎందుకండి ఈ రాజకీయం అంటేనే వేస్ట్. వైసీపీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు కొన్ని పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఈ ప్రభుత్వంలో పనులు ఏం చేయలేదండి. రైతులను దగాకోరు పనులు చేశారు. న్యాయ బ్రాహ్మణులకి చైర్మన్గా ప్రకటించారు. 100 కోట్లు అన్నారు. ఆ 100 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ విడుదల చేయలేదు. మాకేమీ నిధులు రాలేదు, మాకేమీ ఇవ్వలేదు. నాకు 62 సంవత్సరాల వయసు. పింఛను కోసం పోతే పింఛను ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఈసారి రాదు. వ్యాపారవేత్తలు లేని రాజకీయ నాయకులు కావాలి. వ్యాపారవేత్తలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్ముకోవటాలు జరుగుతాయి. గతంలో వ్యాపారవేత్తలు లేని రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా పరిపాలన చేశారు. ఇవాళ రాజకీయ నాయకులు వచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం అయిపోయింది. చేతి వృత్తులు చేసే వాళ్ళకి సహకారం లేదు. ప్రకటనలు చేయటమే కానీ సహకారం లేదు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయాలు. పవన్ కళ్యాణ్కి ఓట్లు ఎవరు వేస్తారండి? ఆయన సినీ యాక్టరు, ఏం తెలుసు రాజకీయాలు? జగన్ అంటే పార్లమెంటు సభ్యుడిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, కొద్దిగా గొప్ప రాష్ట్ర రాజకీయాలు తెలుసు. రాష్ట్రాన్ని ఏ విధంగా తిప్పాల్సిన సంగతి ఆయనకు తెలుసు. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు అండి? రాజకీయాల్లో లేని వ్యక్తి. ఇవాళ ఏదో నేను పార్టీ పెట్టాను, ముఖ్యమంత్రి కావాలంటే అది జరగని పని. సీఎం జగన్ అయితే బాగుంటుంది. దేనికంటే నూతన ముఖ్యమంత్రిగా వస్తే పేద ప్రజలకి ఏదన్నా సహకారం చేస్తాడనే ఆశాభావం ఉంది. బాగలేదన్నా, ఇంకేం బాగలేదండి. యోజనాలు చెప్పి కూలి పనులు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఏమొస్తారంటే పిల్లలు చదువు వస్తుంది, అదేదో బయట ప్రైవేట్ జాబులు వస్తే ఏదో పాల బేడ తింటారు. డిగ్రీలు చదువుకొని ముసలాళ్ళు అయ్యారు ఇళ్ళల్లో. జగన్ గారు రావాలన్నమాట. మరి అంతేగా, వీడు ఎప్పుడు అదే ఏడుస్తున్నాడుగా, నాకు ఇయ్యట్లేదు అని. అది సంగతి. అదైతే ఈసారి అభివృద్ధి ఏం జరిగింది? మాకు లోన్లు ఎత్తానని, సబ్సిడీ లోన్లు ఎత్తానని కూడా ఇవ్వలేదు. లోన్లు అయితే సెలక్షన్ అయినాయి, ఇంతవరకు ఇవ్వలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.